శ్రీరామకృష్ణ బోధామృతం. భక్తుడు భగవంతుణ్ణి అమ్మ అని పిలిచి ఆనందపరవశుడవడానికి కారణమేమిటి? బిడ్డకు అందరి వద్ద కంటే తల్లి వద్ద చనువు ఎక్కువ. అందువల్ల తల్లి అంటే మక్కువ. తాపజ్వరంతో దాహపీడితుడైన రోగి చెరువులోని నీటినంతా తాగేయాలని తలస్తాడు. ఆ జ్వరం తగ్గి అతడు మామూలు స్థితికి వచ్చినప్పుడు గిన్నెడు నీటినైనా తాగడు. అందులో స్వల్ప భాగంతోనూ సంతృప్తి పడతాడు. అలాగే మాయా అనే తాపజ్వరంతో తన అల్పత్వాన్ని మరచిన మానవుడు అఖండుడైన భగవంతుణ్ణి, ఆయన అనంత విభూతులను తన చిన్న హృదయంలో నిలుపుకోగలనని తలస్తాడు. కానీ ఈ భ్రాంతి తొలగిపోగానే పరంజ్యోతి జ్ఞానకిరణ ఒకటి చాలు అతన్ని పరమానందభరితుణ్ణి చేయటానికి. జై శ్రీరామకృష్ణ. కొందరికి గుక్కెడు సార తాగగానే నిశ కలుగుతుంది. మరికొందరికి 2-3 సీసాలు ఖాళీ చేసినా కానీ కలగదు. కానీ 2 వర్గాల వారికి నిశ వల్ల కలిగే ఆనందం ఒకటే. అలాగే కొందరు భక్తులకు పరంజ్యోతి కిరణము ఒకటి చేతనే పరవశత్వం కలుగుతుంది. మరికొందరికి ఆ పరంజ్యోతి సంపూర్ణ సాక్షాత్కారం లభిస్తేనే కానీ పారవశ్యం కలగదు. కానీ 2 తరగతుల వారు బ్రహ్మానంద పరవశులై సమానంగానే ధన్యులవుతున్నారు. భగవంతుడు చక్కెర కొండలాంటి వాడు. చిన్న చీమ వెళ్ళి ఒక చిన్న నలుసును తెచ్చుకుంటుంది. పెద్ద గండు చీమ ఒక పలుకును తెచ్చుకుంటుంది. కానీ కొండ ఎప్పటి మాదిరే ఉంటుంది, తరగదు. భగవద్భక్తుల విషయం కూడా ఇలాంటిదే. భగవంతుడు అనంత కళ్యాణ గుణాలలో, విభూతులలో ఒక్కదానితోనే వారు బ్రహ్మానంద పరవశులవుతారు. వాటినన్నిటినీ సాక్షాత్కరించుకొనగలిగిన వారు ఎవరూ లేరు. బ్రహ్మానంద సాగరంలో నుంచి వెలువడే ఆనంద వీచికలు ఎవరి హృదయాన్ని సోకినా దాన్ని పరివర్తనమొందిస్తుంది. సనక సనందనాది మునివరులు ఈ వీచికల చేత ముగ్ధులైన వారు. భగవద్భక్తి పరవశుడైన నారదుడు నిజానికి దూరం నుంచి ఆ బ్రహ్మానంద సాగరాన్ని చూశాడు. చూసి వివశుడై సదా భగవన్నామ సంకీర్తన చేస్తూ ఉన్మత్తుడై త్రిలోకాల్లోనూ సంచారం చేస్తున్నాడు. ఆ జన్మయోగి వరిష్ఠుడైన శుకదేవుడు ఆ బ్రహ్మసాగరాన్ని కేవలం తన చేత్తో 3 సార్లు స్పృశించాడు. నాటి నుంచి బ్రహ్మానంద పరవశుడై పసిపాప మాదిరి దొరులాడుతున్నాడు. జగదీశ్వరుడైన మహాదేవుడు దానిలో 3 దోసిళ్ల నీరు త్రాగి బ్రహ్మానంద పారవశ్యంలో శవము మాదిరి అచలుడై పడి ఉన్నాడు. ఈ బ్రహ్మసాగరము లోతును, అగోచరమైన దాన్ని ప్రభావాన్ని ఎవరు గ్రహించగలరు? కేశవచంద్రసేన్తో గురుదేవుడు ఇలా అన్నాడు: మీ బ్రహ్మ సమాజస్థులు, ఓ దేవా, నువ్వు సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను సృష్టించావు అంటూ అదే మహా విశేషమని భావిస్తారెందుకు? పుష్పోద్యాన సొగసును, అందలి దివ్య పుష్పాలను, వాటి పరిమళాన్ని చూసి ముగ్ధులయ్యేవారే గాని తోట యజమానిని కనుగొనేవారెవరు? తోట ఘనమైనది, దాని యజమానియా ఘనుడు. సదా మృత్యువు మన నడుమ విహరిస్తుంటే ప్రపంచమనే ఈ వనము కేవలము బూటకమని, దీని అధిపతి అయిన భగవానుడొక్కడే సత్యమని గ్రహిద్దాంగాక. సారా దుకాణంలో 1-2 గ్లాసులు సార తాగాక లోపల ఎన్నో పీపాల సారా నిలవుందో ఎవరికి కావాలి? మై మరవటానికి 1 సీసా చాలదా? నరేంద్రుణ్ణి చూడగానే పట్టరాని ఆనందంలో మైమరుస్తాను.
మీ తండ్రి ఎవరు అని కానీ, మీకెన్ని ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి అని కానీ నేనెప్పుడూ అతన్ని అడగలేదు. మనుషులు తన సిరి సంపదలను ఎంతో గొప్పగా గణన చేస్తారు. కాంచనము, వస్తువాహనాలు ఇవే వారి దృష్టిలో గణనీయాలు. తమ మాదిరే భగవంతుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొదలైన తన సృష్టిజాతాన్ని ఎంతో విశేషంగా ఎంచుతాడని వారి అభిప్రాయము. భగవంతుడి చేతలను నుతిస్తే అతడు సంతోషిస్తాడని వారి భావము. పసిబిడ్డ అమాయకత్వము ఎంతో మనోహరము. లోకంలోని సిరి సంపదలన్నిటికంటే ఒక్క బొమ్మకే అతడు ప్రాధాన్యతనిస్తాడు. శ్రద్ధావంతుడైన భక్తుడు ఇలాంటి వాడే. పేరు ప్రతిష్టలను, సిరి సంపదలను ఈసడించి దేవుడితోడిదే లోకమని కూర్చునే వారెవరు మరెవరు? దేవుడితోడిదే లోకమని కూర్చునేవారు మరెవరు? జై శ్రీరామకృష్ణ.